మీ ఇంటి వంట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి సెకండ్ రెసిపీ ఏంటి? పన్నీర్ కోవా. పన్నీర్ కోవా, ఇది కూడా స్వీట్ ఐటమ్ అనిపిస్తుంది నాకు. ఓకే, అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు: పన్నీర్, పాల పౌడర్, పాలు, పంచదార, నెయ్యి, పిస్తా, ఇలాచీ పౌడర్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, వంట చేసేద్దాం అయితే. ముందు స్టవ్ పాలు పోసుకోవాలి ముందు. సో ముందుగానే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలన్నమాట. సో పాలు మరగడానికి కాస్త టైం పడుతుంది కదా. సో ఈ లోపల చక్కగా ఏదన్నా మాట్లాడుకుందాం. అండ్ ఏంటంటే మామూలుగా అంటే దొరకరు, ఎప్పుడు బిజీ మూవీస్ కూడా చేస్తున్నారు కదా. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అంటే ఒక తమిళ్ మూవీ చేయబోతున్నాను. తెలుగులో ఇంకొక మూవీ చేస్తున్నాను, అదొక ఆర్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఓకే, దెన్ తెలిసిందే అపరంజి. సో అందరికి చాలా దగ్గరగా ఉంది అపరంజి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లానే ఉంది. అండ్ ఏంటంటే సో మీరు ఒక డివోషనల్ ఫిలిం కూడా చేశారు, అంటే డివోషనల్ సాంగ్ సత్యభామగా చేశారు. ఓకే, సో ఎలా అనిపించింది ఆ పాత్ర పోషించడం? అదొక డిఫరెంట్. నిజం చెప్పాలంటే అంటే మార్నింగ్ 3 o'clock నిద్రలేయాలి. 3 నుంచి అక్కడికి వెళ్ళేసరికి 3:34 అవుతుంది. 4 నుంచి స్టార్ట్ చేస్తే మేకప్ ఒక 1 hour, అండ్ హెయిర్ స్టైల్ కానీ మొత్తం ఆ డ్రెస్ కానీ మొత్తం రెడీ అవ్వడానికి 7 దాకా రెడీ అవుతూనే ఉండేది కంటిన్యూస్గా. గాడ్, అవన్నీ పాలు పొంగొచ్చింది. సో కంటిన్యూస్గా రెడీ అవుతూనే ఉండాలి. కానీ అవంతా చాలా బాగుండిపించేది, ఎందుకంటే అదొక డిఫరెంట్ లోకల్ లాగా. నిజంగానే మేము ఆ దేవకన్యలాగా అది బాగా అనిపించేది. అంత అయిపోయి షూటింగ్ పేకప్ అయ్యేటప్పటికి అదే ఇంకా అయిపోయిందేమే, ఇంకా సత్యభామ కాదా అని ఫీలింగ్ ఉండదు అనమాట. ఓకే, అండ్ మీరు చాలా చేశారు, చాలా రోల్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ప్లే చేసిన మిగతా వాళ్ళ ఆర్టిస్టులు అందరూ. వాళ్ళు మొత్తం మీ అందరిది కంపేర్ చేసుకుంటే మీకు ఎవరి రోల్ బాగా నచ్చింది, ఎవరు ప్లే చేయడం మీకు బాగా ఇష్టం? అంటే నాకు ఏ రోల్ అయితే నేను ఇష్టం అని అఫ్కోర్స్ సత్యభామ. సో అదే మీకు వచ్చింది, డామినేట్ చేసేదే కదా కోరుకుంటారా అని. సత్యభామ సో బాగా చేస్తారు అనమాట. అంటే ఆ రోల్ చేయడానికి సత్యభామలో ఉన్న ఆ పొగరు అవన్నీ కూడా లుక్స్ ఖచ్చితంగా కావాలి కదా. సో అలాంటి సినిమాలు ఏమైనా చూసారా? జమ్నగర్ నేను పాత సినిమా చూసాను. ఎప్పుడైతే నన్ను ఇలాగ సత్యభామ, నేను యాక్చువల్లీ పన్నీర్ తురుము వేసుకున్నా, అది కూడా ఎప్పుడు పన్నీర్ తురుము. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏంటంటే చంద్రముఖి, నాగవల్లి, ఇంకా అలాగే అరుంధతి, సో అలాంటివి క్యారెక్టర్స్ అందరూ చూసారు. యాక్చువల్గా ఏంటంటే మన పురాణాల క్యారెక్టర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్. నాకు రావడం అనేది నిజంగా దట్టు ఒక బాలకృష్ణ గారు అండ్ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ లో ఒక మంచి ఆపర్చునిటీ రావడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ, లక్కీ అని చెప్పాలి. అండ్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక కళ ఉంటుంది. సో అది మీకు నెరవేరింది. ఫస్ట్ సత్యభామ నేను సత్యభామ అని చెప్పనుకున్నాను. సార్ని అడిగాను, సార్ నేను సత్యభామని అంటే ఎప్పుడు కొంచెం సైలెంట్గా, అంటే నాలో లోపల క్యారెక్టర్ ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో అడిగారు, అంటే అర్చన కూడా చేసింది రుక్మిణిగా. సో యాక్చువల్లీ నాకు రుక్మిణి ఇస్తారు అనుకున్నాను, నేను అనుకునింది ఏంటంటే, కానీ సత్యభామ అనేసరికి ఆయన షాకింగ్ అనమాట. నేను సత్యభామగా నేను ఎప్పుడైనా అల్లరి చేయడం చూసారా ఏంటి నా ఎప్పుడైనా అనుకున్నాను. అంటే నేను బయట చాలా అంటే ఎప్పుడు అందరితో తొందరగా క్లోజ్ అయిపోతాను, కాకపోతే బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళ దగ్గర బాగా అల్లరి చేస్తాను. ఓకే, బయట మామూలుగా ఉండే దగ్గర నేను చాలా డీసెంట్గా, లేకపోతే కొంచెం సైలెంట్గా ఉంటాను. సో ఆ విషయం ఆయన గ్రహించినట్టున్నారు, అందుకే రోల్ ఇచ్చినట్టు. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు కొంచెం పన్నీర్ కూడా బాగా అయింది కాబట్టి పాల పౌడర్ పాల పౌడర్. సో అంతా మిక్స్ అయిపోయింది. మనం పాలు వేసుకున్నాం, పాల పౌడర్ కూడా వేసుకున్నాం. దీన్ని బట్టి చూసి చాలా గట్టిగా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడు పక్కకు తీసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా ఆరాలి. అవును, మరి సుహాసినికి దైవభక్తి ఎంతవరకు ఉంది? ఎంత ఉంది? చాలా ఉంది. అంటే ప్రతిరోజు నిజం చెప్పాలంటే నేను రోజు పూజ చేసేసి దేవుడికి అనేది ఉండదు. స్పెషల్ అకేషన్స్ వస్తే మాత్రం నేను మొత్తం పూజ చేయడం అన్ని నేనే చేసుకుంటారు ఇంట్లో అంతా. అంటే డెకరేషన్ అంతా చేసుకుంటాను. అంటే పూజలు అంటే అంత పెద్దగా మంత్రాలు అలాంటివి రావు. ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించు అనేస్తాను దేవుడిని. ఓకే, సో బుక్స్ వస్తుంటాయి కదా, అవి చూసి చదవాలి, మంత్రాలు అవన్నీ చదివేస్తుంటాను. దాని మధ్యలో తప్పులు ఉంటాయి. సో మరి ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారం కదా. సో ఏదైనా మరి అమ్మవారిని ఉద్దేశించి ఏదైనా చక్కగా శ్లోకం ఏదైనా పాడతారా? సో నేను పాడాలంటే నాతో మీరు కూడా హమ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు నేను ఒక్కదాన్ని పాడాను అనుకో పాపం వాళ్ళు భయపడిపోతారు. ఓకే, సో తప్పకుండా అమ్మవారు కూడా అనుగ్రహించాలని ఒకసారి దండం పెట్టుకుని ఆ శ్లోకం మనం పాడదాం. ఓకేనా? ఓకే. జననీ శివ కామిని
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. ఓకే, తప్పులుంటే క్షమించు తల్లి. సో చల్లగానే ఉంది. సో ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్. చాలా వెరైటీగా ఉంది. ఏదైనా మనం స్టవ్ మీదే చేస్తూ ఉంటాం ఇవన్నీ. సో ఆఫ్ ది స్టవ్ కూడా చేస్తున్నాం అనమాట. సో కొంచెం గీ. సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో పన్నీర్తో కూడా మనం కోవా చేసుకోవచ్చు అనమాట, స్వీట్ ఐటమ్. అండ్ మీ టాలెంట్ ఏంటి వంటలో? మీరు ఏది బాగా చేస్తారు? టాలెంట్ అంటే ఏం లేదు, ఏదైనా చూసి వెరైటీగా ఉందంటే దాన్ని ఏదో ప్రయోగం చేస్తూ ఉంటా కిచెన్లోకి వెళ్ళి. కానీ మమ్మీ కిచెన్లో రానివ్వదు. అవునా? ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా భయపడినట్టు? అయ్యో చాలా. ఒకరోజు ఏం అడిగిందంటే ఏదో చేసేస్తూ ఉన్నాను, మమ్మీ వచ్చారు సడన్గా. క్లీన్గా ఉండాలన్నమాట, స్టవ్ అంతా గిజిబిగా చేయకూడదు. మనకు అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది. మమ్మీ వచ్చేసరికి సడన్గా నేను ఏదో కింద పడేసాను. మమ్మీని చూసి ఆ టెన్షన్ కింద పడేసాను. మమ్మీ రాగా నేను కింద కూర్చొని ఇలా ఇలా అంటున్నాను, మమ్మీ వచ్చేస్తున్నాను. మమ్మీ ఇలా చూసి నవ్వుతూ ఉంది. నేను అది ఎత్తుతూ ఉండి మమ్మీ అమ్మయ్య నవ్వేసింది అని చెప్పి అనుకుని హ్యాపీ. సో మమ్మీ అంటే భయమా మీకు? భయం ఏం లేదు, కిచెన్లో మమ్మీ క్వీన్ కదా. సో అందుకని కిచెన్లోకి వెళ్ళాలంటే మమ్మీ పర్మిషన్ లేనిదే వెళ్ళకూడదు. ఓకే. సో ఇప్పుడు ప్లేట్ తీసుకొని సో ఇలా బాదుషా షేప్లో చేసుకోవాలి. ఓకే, ఇంకా మరి ఫ్యూచర్లో ఇంకా పలానా చెయ్యాలి, మూవీస్ చేయాలి, ఇంకా వేరే వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళాలి అన్నది ఏదైనా ఉందా? అంటే ఏదైనా మంచి ఆఫర్ చేయాలి, మంచిగా ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి. ఓకే, మరి పెళ్లి చేసి సెటిల్ అవ్వాలి ఇలాంటిది ఏదైనా ఉందా? ప్రస్తుతానికి ఆలోచనలే లేవు. ప్రస్తుతానికి ఏం లేవు అలాంటి ఆలోచన లేవు. సో ముందంతా కెరీర్ మీద ఫోకస్. అఫ్ కోర్స్. అండ్ మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో ఆయన ఏం చేస్తున్నారు? తను చెన్నైలో విజువల్ ఎఫెక్ట్స్ చేశాడు. సో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 years బెంగళూరులో చేయాలి, మణిపాల్ యూనివర్సిటీలో. ఓకే, చేస్తే వారి స్టడీస్ కంప్లీట్ అయిపోతుంది. మరి మీ బ్రదర్ మీ సీరియల్ అయితే ఏంటి, మూవీస్ అయితే చూసినప్పుడు ఆయన ఏమైనా సజెషన్స్ కానీ ఇలా చేయొచ్చు కదా? నాకు ఎక్కువ సజెషన్స్ ఏమి ఇవ్వండి నిజం చెప్పాలంటే. నేను ఏం చేసినా వాడికి బాగుంటుంది. కాకపోతే కొన్ని ఫస్ట్ టైం మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రియాక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఇంకా అసలు ఏం చెప్పలేరు కదా, చాలా బాగా చేసావు అక్క అది ఇది అంటే వాళ్ళు ఆ మాటల్లో కన్నా వాళ్ళ ఐలో ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అది చాలా స్వీట్ అనిపించింది. అండ్ రీసెంట్గా మా తమ్ముడు ఒక ఇన్సిడెంట్లో ఐ మీన్ సీరియల్లో ప్రాబ్లం ఉండేదన్నమాట. నాకు ఒక ప్రాబ్లం అయితే వాడు చూడలేకపోయాడు. నాకు సమ్ యాక్సిడెంట్ అవుతుంది, చూడలేకపోయాడు. వాడు ఏడ్చేసాడు వాడు. ఓకే, సో హాస్పిటల్లో అడ్మిట్ చేసేది ఒకటి ఉంది కదా, సో ఆ సీన్ అప్పుడు సో వాడు ఏడ్చేసాడు. ఫోన్ చేసి వెంటనే నాకు ఫోన్ చేసి అక్క నీతో మాట్లాడాలనిపించింది అన్నాడు. పన్నీర్ కోవాలు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉన్నాయి చూడడానికి, చేయడానికి కూడా. గార్నిష్ చేసుకోవాలి. సో పన్నీర్ కోవా రెడీ అయిపోయింది. చూసారు కదండి, నవరాత్రి స్పెషల్ పన్నీర్ కోవా రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కోవా, పాలపొడి, నెయ్యి, పంచదార, ఇలాచీ పౌడర్, పిస్తా పప్పు, కుంకుమ పువ్వు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు పాలు పోసి అవి మరిగాక 1 కప్పు పన్నీర్, 1/2 కప్పు పాలపొడి వేసి 2 నిమిషాలు కలిపి దగ్గర పడ్డాక బౌల్లోకి తీసుకుని అది బాగా చల్లారిన తర్వాత 1/2 కప్పు షుగర్, ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి బాదుషా షేప్లో చుట్టుకుని ప్లేట్లోకి తీసుకుని పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కోవా రెడీ.